జీవితమే మీ వెంట నడుస్తుంది. విజువలైజేషన్ ఎలా చేయాలి, అంత పవర్ఫుల్గా ఆ ఊహలు ఎలా రిలీజ్ చేయాలి ఆనందంతో, అదేవిధంగా ఆ యూనివర్స్లోకి మన ఆలోచనలు, మన కోరికలు, రేపటి భవిష్యత్తు గురించి ఎలాంటి ఆ కోరికలను విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి. రేపటి భవిష్యత్తు ఈరోజు మనం అంత అందంగా ఊహిస్తేనే రేపు మనదవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జీవితమే మీ వెంట నడుస్తుంది. ఎప్పుడు మీ జీవితం గురించి మీరు అత్యంత ఇష్టంగా ఆ జీవితాన్ని మీరు ప్రతి కణంలోనూ ఆనందంగా నింపినప్పుడు, అది కూడా రేపటి భవిష్యత్తు అనేది మీరు నిర్ణయించుకున్నప్పుడు, భవిష్యత్ అనేది యాదృచ్ఛికం కానే కాదు, అది మీ ఎంపిక. యునైటెడ్ స్టేట్స్లో ఒక రాజకీయ నాయకుడు జెన్నింగ్ బ్రాయన్ అనే రాస్తున్నాడు. ఏం చెప్తున్నారు? జీవితమే మిమ్మల్ని అనుసరించి నడుస్తుంది. మీ ఆలోచనల్లో, మీ కోరికల్లో మీరు బహిర్గతం చేసేదాన్ని బట్టి మీ జీవిత అనుభవాలు ఉంటాయి. జీవితం అలా యాదృచ్ఛికంగా నడుస్తూ పోదు. అదృష్టం అనేది లేదు, మూఢనమ్మకాలు లేవు, జ్యోతిష్కాలు లేవు. అనంతమైన అంత పెద్ద శక్తితో ఇవేవి ఎందుకు పనికిరావు. సెకండ్ కూడా ఆ శక్తి ముందు నిలబడలేవు. వేరెవరైనా సరే, ఏ దేశపు అధ్యక్షుడైనా సరే, ఎంత రక్షణ వ్యవస్థ ఉన్నా సరే, యూనివర్స్ ముందు ఒక సెకండ్ పాటు నిలబడలేరు. అనంతమైన అంత గొప్ప శక్తి మీలోని ఆత్మతో మీలోనే ఉంది ఆ యూనివర్స్. అంటే మనం ఎంపిక చేసుకోవట్లేదు. చాలామంది చెప్తున్నారు విజువలైజేషన్ ఎలా చేయాలో ఆ ఇష్టంతో కూడుకున్న ఆ కోరికలు, ఆ ఊహలు రావట్లేదండి అంటున్నారు. అక్కడ ఎక్కడ లోపం ఉంది? మీ పట్ల మీకు ఎంత ఇష్టం ఉంటే, నీవే ఈ ప్రపంచానికి అత్యంత ముఖ్యమని, అత్యంత ఇష్టమైన వ్యక్తి అని, ఈ ప్రపంచాన్ని, ఇంత అందమైన ప్రపంచాన్ని నేను చూసి ఆనందపడిపోవటానికి ఇక్కడికి వచ్చానని, ఆ ప్రపంచాన్ని మీ కళ్ళతో మీరు చూసినప్పుడు, ఇష్టం పెరిగిపోయినప్పుడు, రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో, ఇంకా ఎక్కువ కాలం జీవించాలి, ఆరోగ్యంగా, సంపదలతో, డబ్బుతో, కోరుకున్న వ్యక్తితో, ఎంత గొప్పగా జీవించాలనే కలలు మీరు కనటం రావట్లేదు అంటే బహుశా బ్లాక్స్ ఉండి ఉంటాయి. ఆ నెగిటివ్ బ్లాక్స్, లేదా భయం, లేదా ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు జోడించటం రావట్లేదు. అంటే ఇక్కడ ఏదో ఒక లోపం లేకుండా విజువలైజేషన్ అనేది చేయటం రావట్లేదంటే ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. అవి మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా వాటిని సరిచేసుకున్నప్పుడు, ఈ జీవితం అనే క్యాట్లాగు ఈ ప్రపంచంలో అత్యంత పెద్దది. ఆ క్యాట్లాగ్లో చాలా ఉన్నాయి. మీకు ఉద్యోగం కావాలా, ఇల్లు కావాలా, కారు కావాలా, స్కూటీ కావాలా, బైక్ కావాలా, ఒక అందమైన నెక్లెస్, గోల్డ్, డ్రెస్లు, ఇంకా మీరు ఎంపిక చేసుకునే అత్యంత అద్భుతమైన ఖరీదైన ఎలాంటిదైనా సరే ఈ క్యాట్లాగ్లో ఉన్నాయని చెప్తుంది యూనివర్స్. మీరు ఎంపిక చేసుకోవట్లేదు. మీరు ఎంపిక చేసుకునే హక్కు మీకుంది. అవి దొరుకుతాయి ఈ జీవితం అనే అతిపెద్ద క్యాట్లాగ్లో. అందులో నుంచి మీరు ఇష్టపడి, గాఢంగా వాంఛించి, ప్రేమించి, మీరు ఎన్నుకున్న దాన్ని మీరు సంపాదించుకుంటారు. అయితే మీరు ఇష్టపడి ప్రేమించిన వాటిని ఇష్టంగా ఎంచుకోవాలి. మీకు నచ్చిన వాటిని మీరు విమర్శిస్తూ కూర్చున్నారనుకోండి, అసలు అది ఎలా వస్తుంది? విజువలైజేషన్ చేస్తే అయిపోయింది, అక్కడితో ఫినిష్. మీరే మీకు ద్రోహం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచమంతా ఎనర్జీతో కూడుకుని అనుకున్నాం. మనలోని, ఈ మనిషిలోని అన్ని కణాలు, అంటే కోట్ల కణాలు ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. కదిలే మబ్బులు, పువ్వులు, సుగంధ పరిమళాలు, ఆ కదులుతున్నటువంటి గాలి, సువాసనలు, అందమైనటువంటి ఆ నక్షత్రాలు, గ్రహాలు, చంద్రంలో ఉన్నటువంటి ఆ చంద్రమండలంలో కూడా కదలికలున్నాయి. ప్రతిదీ కదులుతుంది. విశ్వలోకాలు, ఈవెన్ యూనివర్స్తో సహా
మనలోని ఆత్మ కూడా మొత్తం విశ్వలోకాలు చుట్టేసి వస్తుంది. ప్రతిదీ కదులుతుంది. భూమి కూడా ఒక చోట స్థిరంగా ఉండట్లేదు. తన చుట్టూ తాను తిరుగుతూ సైన్స్ ప్రకారం సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ప్రతి గ్రహం కదులుతుంది యూనివర్స్లో. చంద్రుడు ఒక చోట నుంచి మరొక చోట కనిపిస్తాడు. మనం ఈరోజు సాయంత్రం ఒకవేళ ఆకాశంలోకి చూస్తే చంద్రుడు ఒక చోట ఉంటాడు, రేపు ఉదయం చూడండి మరొక చోట ఉంటాడు. అంటే ఏ గ్రహం ఒక చోట ఉండట్లేదు, ఆ గ్రహమే ఉండట్లేదు. వాస్తు ఎలా పనిచేస్తుంది, జ్యోతిష్యం ఎలా పనిచేస్తుంది? జ్యోతిష్యం ముందు, అంత పెద్ద యూనివర్స్ ముందు ఆ జ్యోతిష్యం దేనికి పనికి వస్తుంది? అది ఆ చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు కూడా ధనవంతులు అవుతున్నారు. ప్రపంచాన్ని ఒక మిరాకిల్గా ఒక సైంటిస్ట్ అవుతున్నారు. ఇక్కడ మూఢనమ్మకాలు విడిచిపెట్టకపోతే వయసు అయిపోతుంది. ఎవరి మీదో డిపెండ్ అవుతూ ఉంటే మీరు ఎప్పుడు సృష్టించుకుంటారు? మీకు సైన్స్ తెలియాలి, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి. అప్పుడు అది నేర్చుకున్నప్పుడు మీరు ఇష్టపడ్డ ప్రతిదీ మీ వద్దకు చేరుతుంది. ఇంత పెద్ద క్యాటలాగ్లో మీరు ఎంపిక చేసుకున్న, మీరు గాఢంగా ప్రేమించిన వాటిని మీరు సంపాదించుకుంటారు అని ఆ అనంతమైన విశ్వశక్తి చెబుతుంది. మీరు దేన్ని విమర్శించుకుంటూ కూర్చోకూడదు. నాకు అంత టాలెంట్ లేదు, నాకు అర్హత లేదు, నాకు భయం, ఆ ఇష్టమైనటువంటి మాటలు, అంత అద్భుతమైనటువంటి ఆ కోరికతో కూడుకున్న ఆ వర్డ్స్ నాకు రావట్లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించాలి. మీకు ఏ రంగం అంటే ఇష్టం, మీ జీవితం మీరు కోరుకున్నట్లు లేదు అంటే మీరు ఇష్టపడట్లేదు, దేన్ని ప్రేమించట్లేదు, ఆ ఇష్టాన్ని మీరు ప్రదర్శించట్లేదు, విమర్శిస్తూ కూర్చుంటున్నారు. అవి మీ దృష్టిని మళ్ళిస్తున్నాయి, ఈ ప్రపంచాన్ని పక్కకు మళ్ళీ చేస్తుంది. ఎప్పుడు విమర్శల వైపు, బాధ వైపు, లేకపోతే టాలెంట్ లేదు అని దాని వైపు, నెగిటివ్ వైపు తీసుకెళ్ళిపోతూ ఉన్న టాలెంట్ని కూడా పాతాళానికి తొక్కేస్తున్నాయి ఆ విమర్శలు. కాబట్టి మీరు మీ ధ్యేయం, మీ జీవిత ధ్యేయం ప్రేమే కావాలి, కానీ విమర్శ కాకూడదు. ప్రేమ లేకపోతే మనిషి జీవించి ఉండేవాడు కాదని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రేమ ద్వారానే మనిషి జన్మించాడు, ప్రేమ ద్వారానే ఈ ప్రపంచంలో జీవిస్తున్నాడు. అది లేకపోతే వెంటనే మరణిస్తాడు అని సైన్స్ ప్రకారం నిర్ధారిస్తున్నారు. జీవితమే మీ వెంట నడుస్తుంది, అది ప్రేమతో కూడుకున్నప్పుడు. ఒకవేళ రేపటి రోజున నేను ఆ బట్టలు వేసుకుంటాను, ఆ అందమైన ఇంట్లో ఉంటాను, ఆ కార్లో తిరుగుతాను, ఆ ఫ్లైట్లో వెళతాను అన్న ఆశ లేదనుకోండి, దేనికోసం జీవించాలని నిరాశ పడుతుంది. అప్పుడు అయిపోయింది, జీవితం క్లోజ్ అయిపోయింది. చాలామంది ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా విమర్శలే విమర్శలు. మరి యూనివర్స్లోకి ఏం వెళుతున్నాయి? వాళ్ళ నుంచి, వాళ్ళ ఆత్మ నుంచి విమర్శలు వెళుతున్నాయి. తిరిగి ఏమొస్తాయి? మరిన్ని రెట్లు రేపు ఎవరినో విమర్శించటం, ఈ రాజకీయ నాయకుల్ని, ఈ ప్రపంచాన్ని, మనుషులను, ప్రతి దాన్ని తప్పుపడుతూనే ఉంటారు. వాళ్ళు నమ్మకూడదు, వీళ్ళు నమ్మకూడదు అని అంటుండే ఉంటారు. వీళ్ళు డబ్బు కోసం అలా చేస్తారు, వాళ్ళు ఇలా చేస్తారు, ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. పోనీ వాళ్ళు ఎంచుకున్న రంగం ఏంటో చెప్పమంటే సమాధానం ఉండదు. ఈ లా ఆఫ్ అట్రాక్షను నేను నమ్మను అన్న వ్యక్తి, నువ్వు దేని ద్వారా నడపబడుతున్నావు అంటే సమాధానం లేదు. ఈ యూనివర్స్ లేకపోతే, ఈ భూమి అనే గ్రహం లేకపోతే, తనలో ఆత్మ అనేది లేకపోతే ఆ జీవితమే లేదన్న సంగతి ఆ జ్ఞానం లేని వ్యక్తికి తెలియదు. కాబట్టి అందరినీ నమ్మొద్దు అంటూనే ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళని వాళ్ళే నమ్మరు. ఇది సైన్స్. మనలోని ఆత్మ మరణం లేనిదని సంగతి వాళ్ళకి తెలియదు. ఈ ఆత్మ ద్వారా ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ అందమైన బిల్డింగ్లు, టెక్నాలజీ, సైన్స్ పరంగా మనలోని ప్రతి పార్ట్ కూడా మన కమాండ్ ప్రకారమే నడుస్తుంది. ఈవెన్ మనం జీవించి ఉండటానికి కారణం కూడా మన ఆత్మే. అది మరణం లేని ఆత్మ అనే సంగతి ఆ విషయాలు ఏమీ తెలియదు. పోనీ వాళ్ళు ఎంచుకున్న రంగంలో దూసుకుపోతారనుకుంటే వాళ్ళకి అయోమయం తప్ప దేన్ని నమ్మొద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళు బాగుపడటం వాళ్ళకి రాదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ప్రతి ఒక్కరిని నమ్మొద్దు అని చెప్తుంటారు. నమ్మకపోవటం అంటే నమ్మటం అనేది వేరు. అంటే ఆ దృష్టితో చూస్తే నువ్వు సృష్టించినట్టు అవుతుంది, వాళ్ళు అలాగే కనిపిస్తారు. అప్పుడు నువ్వు సృష్టికర్తవి కదా, అక్కడ ఏదో ఉంది, వాళ్ళలో తేడా ఉంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నప్పుడు అక్కడ అలాగే మీకు కనిపించింది. అదిగో నేను
చెప్పాను జరిగింది చూసావా అంట. అంటే నువ్వు సృష్టించావు కదా, నువ్వు సృష్టించిన తర్వాత జరిగి తీరుతుంది అంటుంది. ఇక్కడ మీ దృష్టిని మళ్ళిస్తున్న ఈ విమర్శలు మీ జీవితాన్ని పాతాళానికి తొక్కేస్తున్నాయి. డిసీజెస్తో ఆ శరీరం అంతా పాడైపోతుంది. తర్వాత ఆ వ్యక్తిలో ప్రేమ లేదు. కావాల్సింది విమర్శ కావాలి తనకు. మనకు కావాల్సింది ఆనందం. యూనివర్స్ లా ప్రకారం మన జీవిత ధ్యేయం మనకిష్టమైన వాటిని, మనం ప్రేమించిన వాటిని సాధించటం. ఇష్టం లేని వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, సొంత రిలేషన్ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళ నెగిటివ్ ఆరా మిమ్మల్ని చుట్టుముట్టి వాళ్ళతో పాటు మీ జీవితాన్ని కూడా పతన స్థాయికి తీసుకువెళ్తుంది. మీరు ప్రేమించే విషయాన్ని ఎన్నుకోండి. మీకు విజువలైజేషన్ రావాలంటే మీరు ప్రేమను రిలీజ్ చేయాలి. మీ మొక్కల పట్ల, మీ చిన్నారుల పట్ల, మీ ఇంటి పట్ల, మీరు ఉపయోగిస్తున్న ప్రతి దాని పట్ల, ఈ పంచభూతాల పట్ల, ప్రతి దాని పట్ల మీరు ప్రేమను పెంచుకున్నప్పుడు మీ జీవితంలో మీరు కావలసిన వాటిని పొందటం మొదలు పెడతారు అంటుంది. ఇంకొక మనిషిలో ఉన్న ఏ మంచి విషయాన్నైనా అప్రిషియేట్ చేయండి. కానీ మనం ఏం చేస్తాం? మొత్తం లోపాలే ఎదుగుతాం. కనీసం ఒక పాయింట్ అన్న ఎక్కడో మంచిది ఉంటుంది, దాన్ని అప్రిషియేట్ చేద్దామని ఉండనే ఉండదు. ఏం దొరుకుతాయా ఆ వ్యక్తిలో? ఏదో ఒకటి ఎదుగుదాం, భూతద్దంలో పెట్టి 70mm స్క్రీన్తో చూపిద్దాం. చిన్న లోపం దొరుకుతుంది కదా, అదిగో అని దాన్ని చూపిద్దాం. ఒక 100 మంచి ఉంటాయి, ఏదో ఒకటి పొరపాటున ఎక్కడ దొరికింది అనుకో, దాన్ని హైలైట్ చేస్తారు. దాన్ని కోరుకుంటున్నారని యూనివర్స్ ఏం చేస్తుంది? ఆ చెడ్డ గుణాన్ని వీళ్ళకి అంటిస్తుంది. కోరుకున్నారు కదా, ఆ 99 మంచి గుణాన్ని పక్కన పెట్టేస్తారు. ఈ చెడ్డ గుణాన్ని, ఏదో ఒక చిన్న లోపాన్ని పట్టుకుని వేలాడతారు. యూనివర్స్ ఏం చేస్తుంది? ఓహో, నీకు ఆ నెగిటివ్ నచ్చిందా, అయితే తీసుకో అని వీళ్ళకి పంపించింది. ఎవరు నష్టపోతారు ఇక్కడ? ఆ మంచి వ్యక్తి కాదు, ఆ లోపాన్ని ఎంచుకున్న వ్యక్తే పూర్తిగా నష్టపోతాడు. ఇక్కడ విమర్శించటం అదే పనిగా పెట్టుకున్న వ్యక్తికి విజువలైజేషన్ రాదు, చేయలేరు. నాకు రావట్లేదు, నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదు అని ఏడుస్తూ ఉంటారు. ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, బాధపడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో మార్పు రావట్లేదు. ఆ బ్లాక్స్ నిండిపోయి ఉండటం వల్ల వాళ్ళు అనుకున్నది జరగట్లేదు. ఆ అందమైన విజువలైజేషన్ రావట్లేదు. ఆ క్రియేషన్ బుక్లో అందమైన పదాలు పెన్న కదలట్లేదు. ఇక్కడ మీరు ఎంచుకున్న మార్గం మీరు పొందుతున్నారు. విమర్శలే మీ జీవితాన్ని అధపాతాలకు తొక్కేస్తున్న సంగతి మీరు గుర్తించాలి. ఇక్కడ ఏదైనా సరే మీరు కోరుకునే ప్రతి దాన్ని ముందుగా మీరు ప్రేమించాలంటుంది. ఇక్కడ మనమే కారణం. కృతజ్ఞత లేకుండా మీరు దేన్ని కూడా పొందలేరు అని అనంత విశ్వశక్తి చెబుతుంది. అనూహ్యమైన పరిస్థితుల్లో కూడా మీరు ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మీ జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతుంది. మనసులో స్పష్టత ఉంటే భావోద్వేగాలకు కూడా స్పష్టత ఉంటుంది. మీ మనసులో క్లారిటీ ఉండాలి. నాకు కావాల్సింది నిజంగా ఏంటి? లైఫ్ పార్ట్నరా, కారా, ఇల్లా, ఒక పెద్ద కంపెనీలో జాబా, ప్రతి ఒక్కరూ సహకరించటమా, మీరు ఆయురారోగ్యాలతో యవ్వనంతో ఉండటమా? ఎంపిక చేసుకోవాలి ముందుగానే. ఆ ఎంపిక చేసుకుని మీ మనసులో స్పష్టత ఉంటే మీ కోరికలకు కూడా స్పష్టత ఉంటుంది. అందువల్లే ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసును ఇష్టపూర్తికంగా తీవ్రంగా ప్రేమించగలుగుతుంది. అది ఆ స్పష్టత ఉన్నప్పుడు. స్పష్టత రావట్లేదు అంటున్నారు చాలామంది. వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, నాకు విజువలైజేషన్ రావట్లేదు, ఆలోచన క్రియేట్ చేయటం కుదరట్లేదు, కేవలం ఓపెన్ చెప్తున్నాను పైన ఆ నోట్ పట్టుకుని లేకపోతే అది పట్టుకుని, కానీ ఇన్సైడ్ ఊహలు రావట్లేదంటే మీ మనసు సరిగ్గా లేదు, బ్లాక్స్ ఉన్నాయి. అందువల్ల అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. మీరు ఇష్టం ఉన్న విషయాలను గమనించండి, మీరు మనసు పెట్టి ప్రయత్నించండి, మీరు మరింత అప్రమత్తంగా ఉండండి. మనసుని మీ ప్రేమ వైపు లగ్నం చేయండి. మనసంతా పొలకించిపోవాలి. వావ్, ఇంత అందమైన ప్రపంచంలో నాకు ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చిన నాలోని మహోన్నతమైన శక్తికి, ఆ అనంతమైన విశ్వ మేధస్సు తన బ్లెస్సింగ్స్తో నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తున్నందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను చెప్పండి పదే. మీ మనసు మారుతుంది. ఆ బ్లాక్స్ క్లీన్ చేసుకున్నప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా మనసుని మంచి వైపు మళ్లించుకున్నప్పుడు మీ మనసు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మీరు
ప్రశ్నలు వేసుకోండి. నేను ఇష్టపడే విషయాలు ఏంటి, నేను ప్రేమించే విషయాలు ఏమున్నాయి, ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే ఇష్టం పెరిగిపోయే విధంగా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? పువ్వుల తోటలు కనిపిస్తున్నాయా? మంచి మనుషులు కనిపిస్తున్నారా? మంచి హౌస్, ఖరీదైన హౌస్ కనిపిస్తుందా? ఖరీదైన కారు కనిపిస్తుందా? అద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మీరు కోరుకున్న ప్రతి వస్తువు కనిపిస్తుందా? మీ లైఫ్ పార్ట్నర్, మీరు ప్రేమించేవాడు కనిపిస్తున్నారా? మీ కళ్ళతో అదే పనిగా చూడండి, గమనించండి, వాటిని ఎన్నుకోండి అంటుంది. మీకు ఖచ్చితంగా ప్రతిదీ మీరు ప్రేమతో చూసినప్పుడు, ప్రేమతో విన్నప్పుడు, ప్రేమతో మాట్లాడినప్పుడు, ప్రేమని రిలీజ్ చేసినప్పుడు మీకు అవే వాటితో కూడుకున్న వస్తువులే తిరిగి వస్తాయి. మీ మనసు అదుపు లేకపోతే అది డ్రైవర్ లేని గూడ్స్ ట్రైన్ లాగా చరాచరా కొండ దిగి వెళ్ళిపోతుంది అంటుంది. మీ మనసుకు మీరే డ్రైవర్. దాన్ని మీ అదుపులో పెట్టుకుని ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ ఉండాలి. మీరు దాన్ని నడిపించకపోతే దాని ఇష్టమట్లు వెళ్ళిపోతుంది. అంటే డ్రైవర్ బ్రేక్లు వేయకపోతే ఆ గూడ్స్ స్టేషన్ దాటిపోవడం వెళ్ళిపోతుంది. ఆ సమయానికి అతను బ్రేక్స్ వేయాలి. మనసుపై ఆధిపత్యం లేని వారికి ఆ మనసే పెద్ద శత్రువు అవుతుందని చెప్పేసి భగవద్గీతలో క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో ప్రాచీన హిందూ గ్రంథంలో రాయపడి ఉంది. మీ మనసుపై మీకు ఆధిపత్యం లేకపోతే అది మీకే శత్రువుగా మారుతుందంట. మీ మనసు మీకు ఒక శక్తివంతమైన పరికరం అయితే అది మిమ్మల్ని తప్పుదో పట్టించకుండా దాన్ని ఎప్పటికప్పుడు మీ ఆధీనంలో మీరు ఒక గొప్ప డ్రైవర్గా సరిగ్గా డ్రైవ్ చేస్తూ మీ మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. మీకు ప్రేమను పంచేలాగా దాన్ని మీరే మలుచుకోవాలి. మీ మనస్సును ప్రేమపై లగ్నం చేసుకోవటం పెద్ద కష్టమేమి కాదు. చేయవలసిందల్లా మీకేం జరుగుతుందో అద్భుతంగా మనసు చాలా ఇష్టంగా గమనిస్తూ ఉండాలట. ఎప్పుడైనా సరే మీరు వ్యతిరేకతను మూట కట్టుకోవద్దు అని చెప్తున్నారు. కృతజ్ఞత లేకుండా మీరు శక్తిని వినియోగించుకోలేరు. ఎందుకంటే మిమ్మల్ని శక్తితో సంధానించేది ఆ కృతజ్ఞత మాత్రమే. అనూహ్యమైన పరిస్థితిలో ఉన్న అసంఖ్యాకమైన వ్యక్తులు కృతజ్ఞత ద్వారా మన జీవితాలను నమ్మశక్యం కాని విధంగా అవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. వ్యక్తులే కావద్దు, ఆరోగ్యమే కావచ్చు, ఇల్లే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. కేవలం కృతజ్ఞతతోనే అధిక ధనవంతులు కావడం ఈ ప్రపంచంలో మనం చూసాం. వ్యాపారాలలో నష్టపోయిన వాళ్ళు తిరిగి తల ఎత్తుకుని తిరిగేలాగా జీవితాంతం ఆ ఫలితాన్ని పొందుతూ కృతజ్ఞతలను తిరిగి వాళ్ళు పెంపొందించుకున్నప్పుడు మళ్ళీ లేచి నిలబడ్డారు. కేవలం ఏదైనా ప్రపంచ రక్షకులంతా కూడా కృతజ్ఞతా భావం కలవారే. వాళ్ళకి తెలుసు కృతజ్ఞత అనేది ప్రేమ యొక్క అత్యున్నత అభివ్యక్తి అని. ఆ కృతజ్ఞత మీరు పదే పదే చెప్పడం ద్వారా మీలో ఆ విజువలైజేషన్ ఎలా చేయాలో రూపకల్పన మొదలవుతుంది. మీరు ఇష్టపడ్డప్పుడు, మీరు ప్రతిదాన్ని ప్రేమించినప్పుడు, వేలెత్తి చూపటం మానేసినప్పుడు, విమర్శల జోలికి వెళ్ళనప్పుడు, అసంపూర్తిగా ఉండనప్పుడు, అసహనంతో ప్రవర్తించకుండా నిదానంగా ప్రేమతో చిరునవ్వుతో ప్రవర్తించినప్పుడు మీకు మీ కళ్ళకి విజువలైజేషన్ అనేది కనిపిస్తుంది. మీలో కృతజ్ఞత జనించిన ప్రతిసారి మీరు ప్రేమను ప్రదానం చేస్తున్నారు. మళ్ళీ అదే మీకు దక్కుతుంది. ఒక వ్యక్తికి కృతజ్ఞత తెలిసినా, ఒక సందర్భానికి, ఒక సన్నివేశానికి, ఒక వస్తువుకి, ప్రకృతిలోని ప్రతి సదుపాయానికి, ఒక అందానికి, దేనికి కృతజ్ఞులైనా వాటికి మీ ప్రేమ అందుతుంది. అప్పుడు మీకు మరింత ఆనందం, మరింత ఆరోగ్యం, మరింత యవ్వనం, మరింత అద్భుతమైన అనుభవాలు, అవకాశాల వెల్లువ మీ చుట్టుముడతాయి. దానికి అంత గొప్పతనం ఉంది. తెలియకపోతే తెలుసుకోండి. మరింత గొప్పగా మీ జీవితాలు బాగుపడాలని అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను.